వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. మెరిట్ విద్యార్థులను సన్మానించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. సైలెన్సర్లు మార్పిడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన అడిషనల్ ఎస్పీ రాములు నాయక్. పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఎర్రగుంట్ల వెంకటేష్ నియామకం. టర్నింగ్ ఉండడంతో ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయన్న జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. పూజిత వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం. గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను విస్మరిస్తున్నాయన్న టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఐతబోయిన రాంబాబు గౌడ్, జిల్లా కార్యదర్శి పాల్వాయి జానయ్య. హైదరాబాద్లో వివిధ కేసుల్లో గంజాయి పట్టివేత, పలువురి అరెస్ట్. లింగోజిగూడెంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పుష్పార్చన కార్యక్రమం. జీవన సౌందర్యానికి ప్రతీకలలు, చేనేతల హస్తకళలు ఉన్న జిల్లా సత్యనారాయణ. తెలుగు, బంజారా భాషల్లో 1980లో రాధేకృష్ణ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల మహోత్సవం అన్న ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి. షటిల్ క్లబ్ క్రీడాకారులని పూర్వ విద్యార్థులు శాలువాలతో ఘనంగా సన్మానం. తెలంగాణ వైభవాన్ని చాటి చెప్పడమే బోనాల పండుగ ప్రత్యేకత అన్న ఇండస్ హైస్కూల్ ప్రిన్సిపల్ సిహెచ్ కృష్ణ. బీసీల కోసం నేను ముందు వరుసలో ఉంటానన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేను కీర్తన. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం ప్రభుత్వ పాఠశాలలో మండల స్థాయిలో 10వ తరగతి మెరిట్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల స్థాయిలో 10వ తరగతి విద్యార్థులకు సన్మానం చేసి మెమెంటో అందజేసి సన్మానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం ప్రభుత్వ పాఠశాలలో మండల స్థాయిలో 10వ తరగతి మెరిట్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల స్థాయిలో 10వ తరగతి విద్యార్థులకు సన్మానం చేసి మెమెంటో అందజేసి సన్మానించారు. విద్యార్థుల నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Archana, daughter of Ramesh. She secured entry from TSMS Gundala. ప్రైవేట్ పాఠశాలలో ఇలాంటి అకేషన్ చూసినా కానీ ప్రభుత్వ పాఠశాలలో చూస్తున్నామనడం నిజంగా గొప్పతనం. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి కళా నృత్యాలు, ఇలాంటి నైపుణ్యాలు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండవు. మట్టిలో మాణిక్యాలు తయారు చేసేది ప్రభుత్వ స్కూల్లే. నిజంగా గతంలో మనం అనుకునేది సమాజంలో తల్లిదండ్రుల తర్వాత మనం ఎక్కువ పూజించేది గురువులని. ఆ గురువులు తయారు చేసిన
పిల్లలు మేము అందరం కాబట్టి నేను కూడా ప్రైవేట్ స్కూల్లో కాదు ప్రభుత్వ స్కూల్లో చదివి ఇక మీ ముందుకు వచ్చి ఇక్కడ నేను మాట్లాడుతున్నంటే ప్రభుత్వ స్కూళ్ళు పటిష్టంగా భావభక్తితోటి అప్పుడు ప్రేమతోటి ఉండేది. కానీ ఇలా ప్రైవేట్ స్కూల్ అన్నీ కూడా మెదడు మీద పదును పెట్టి రుద్ది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అంటున్నారు, ర్యాంకులు అంటారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివితే మంచి వాతావరణం, మంచి ఎడ్యుకేషన్ తోటి ఉన్నటువంటి ఉపాధ్యాయులు, వీళ్ళతో వచ్చే విద్య నైపుణ్యంగా ఉంటుంది. ఈ రకంగా నైపుణ్యంగా తయారు చేస్తారు. కాబట్టి నిజంగా మాతృదేవోభవ తర్వాత పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటాం, అంతనే కదా మీకు రోజు చెప్తారు కదా. అలాంటిది ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంకా కూడా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తోటి నిజంగా ఈ స్కూల్ మెయింటైన్ చేస్తున్నటువంటి మీ నిజంగా ప్రధాన ఉపాధ్యాయులు గారికి లెక్చరర్లకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ వీళ్ళంతా మన పిల్లలు రేపు తెలంగాణలో మంచి ఐపీఎస్ ఐఏఎస్గా తీర్చిదిద్దే బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీకు ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇక్కడ వసతులు కానీ తక్కువ ఉంటే ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకోవచ్చు. మా ఎమ్మెల్యే గారు తేమనుకుంటారని చెప్పి మీరు అలా భావించొద్దు. ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడం. శనివారం నల్గొండ పట్టణంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ ద్విచక్ర వాహనదారులు అధిక శబ్దం కలిగించే సైలెన్సర్స్పై మాడిఫై చేసి అధిక శబ్దాలతో సౌండ్ పొల్యూషన్ చేస్తూ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులకు గురి చేస్తున్న దాదాపు 80 వాహనాలు సైలెన్స్లను అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ కూడలి వద్ద రోడ్ రోలర్తో ధ్వంసం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడారు. శనివారం నల్గొండ పట్టణంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ ద్విచక్ర వాహనదారులు అధిక శబ్దం కలిగించే సైలెన్సర్ మాడిఫై చేసి అధిక శబ్దాలతో సౌండ్ పొల్యూషన్ చేస్తూ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులకు గురి చేస్తున్న దాదాపు 80 వాహనాల సైలెన్సర్లను అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ కూడలి రోడ్డు రోలర్తో ధ్వంసం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు గత కొద్ది రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ మాడిఫైడ్ సైలెన్సర్లు గల 80 ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటి నుండి సైలెన్సర్స్ తీసివేయించి ఈరోజు క్లాక్ టవర్ కూడలి నందు రోడ్ రోలర్తో తొక్కిస్తూ ధ్వంసం చేయడం జరిగిందని అన్నారు. ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వినియోగించాలని, సైలెన్సర్లను ఎలాంటి మార్పిడి చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. తిరిగి మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగించినట్లయితే అట్టి వాహనదారుల లైసెన్సు రద్దు చేసి అట్టి వాహనాన్ని సీజ్ చేయించడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనదారులు కంపెనీ లైసెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతూ స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా ప్రజల సురక్షిత ప్రయాణానికి, ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. ఎవరైనా అధిక శబ్దం కలిగించే సైలెన్సర్స్లు మార్పిడి చేస్తే సంబంధిత పోలీసు అధికారులకు తెలపగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ట్రాఫిక్ సిఐ క్రాంతి, 2 టౌన్ సిఐ డానియల్, 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ ఎస్ఐ నాగరాజు సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ పద్మశాలి సంఘంలో గతంలో జరిగిన ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులకు జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు చిక్కా వెంకటేశ్వర్లు నియామక పత్రాలు అందించారు. పట్టణ పద్మశాలి సంఘంలో గతంలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు ప్రధాన కార్యదర్శిగా దికొండ వెంకటేష్, కోశాధికారిగా మెరుగు మధుసూదన్, ఉపాధ్యక్షులుగా మండల శ్రీనివాస్, ఎర్రగుంట్ల చంద్రశేఖర్, సహాయ కార్యదర్శిగా ఎక్కలదేవి, భాస్కర్, కుసుమ,
రాజు, కార్యవర్గ సభ్యులుగా గోర్ల జ్యోతి, వసంత, మెరుగు అనిల్ బాబు, భీమనపల్లి లక్ష్మీనారాయణ, వల్లకాటి సురేష్, మిరియాల కృష్ణ, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు చిక్కా వెంకటేశ్వర్లు నియామక పత్రాలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత అన్న సత్రం అధ్యక్షులు కత్తుల సుదర్శన్ రావు, కార్యనిర్వాహక అధ్యక్షులు దీకొండ జోగయ్య ముఖ్యులు హాజరైనారు. సభలో భాగంగా మార్కండేయ గుడి నిర్మాణం గురించి మరియు పద్మశాలి కుల బంధువుల సమస్యలను తొందరగా పరిష్కరిస్తామని నూతన అధ్యక్షులు తెలిపారు. ఇట్రా అన్న అవును నీ వెనక వెళ్ళండి పురుషోత్తం గారు మీకు రావాలని కోరుతున్నాము. ప్రారంభం స్థాపించాలని కోరుతున్నాము. ఆ తర్వాత అతిరథ మహారాజుల చాలా మంచి అమూల్యమైన ఇప్పుడు ఇప్పుడు అయ్యా మా ఇప్పటి వరకు మాకు ఇప్పుడు మేము చేసే సన్మానాలు ఉన్నాయి. తండ్రి అను నేను తెలంగాణ సొసైటీ చట్టం 2021 ప్రకారం నిర్మితమైన అఖిల భారత పద్మశాలి సంఘం యొక్క రాజ్యాంగ బైలా ప్రకారం లోబడి అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధం తెలంగాణ ప్రాంత వచ్చి కొంచెం నీటి ముందు ఉండాలి. వాళ్ళతో పాటు ఎక్కడే నరహర గారు, కాటవర్తి నంజనేయులు గారు, మా అధ్యక్షుడు ప్రతి దాంట్లో చెప్తున్నాం కదా. అలాగే మెరుగు మధుసూదన్ గారు, అధ్యక్షుడు వెంకటేశ్వరి, నలుగురు డబ్బు ఖజానా అధికారి రావాలండి. బడుగు మల్లేష్ గారిని, మా అధ్యక్షులు ఎర్రగుంట వెంకటేష్ గారు, మరియు మా సహాయ కార్యదర్శి ఎక్కలే భాస్కర్ గారు, కార్యవర్గం నుంచి ఒక ఇద్దరు గంజి సూర్యనారాయణ గారిని, ఎర్రగుంట శేఖర్ గారు, మరి మా అధ్యక్షుడు ప్రతి దాంట్లో ఆల్రెడీ ఇంక్లూడింగ్ ఆయన పేరు చెప్పినా చెప్పకుండా ఎర్రగుంట శేఖర్ గారు, కుసుమరాజు, మీరు మజూరు గంజి సూర్యనారాయణని సన్మాన కార్యక్రమం పాల్గొనాలని కోరుతున్నాము. మా కార్యవర్గము అందరూ పాల్గొనాలని కోరుతున్నాము. తెలుగురు ఉండండి. పుల్గం కైలాసం గారు స్టేజీకి రావాలని కోరుతున్నాము. అలాగే గంజి మన బొమ్మ సూర్యనారాయణ గారు, ధర్మకర్తలు, అఖిల భారత అన్నతత్వ ధర్మ. అలాగే మాజీ అధ్యక్షులు పట్టణ పద్మశాలి మాజీ అధ్యక్షులు మార్గం యాదగిరి గారు స్టేజ్ మీకు రావాలని కోరుతున్నాము. ఎక్కల్దేవ్ నరగారు స్టేజ్ మీకు రావాలని కోరుతున్నామండి. పురుషోత్తం గారు, ఇది కావాలి అది కావాలి. అలాగే పురుషోత్తం గారిని, ఇప్పుడు ఎన్నికైన వాళ్ళు ఘనంగా సన్మానం చేయాలని కోరుతున్నామండి. అఖిల భారత అన్నతత్వం అధ్యక్షులు కత్తుల సుదర్శనరావు గారిని, పట్టణ పద్మశాలి సంఘం పూర్తి కార్యవర్గం మరియు అఖిల భారతంలో నూతనంగా ఎన్నబడ్డ ధర్మకర్తలు మరియు కార్యవర్గం అందరు కలిసి ఘనంగా సన్మానం చేయాలండి. ఒక కౌన్సిలర్ లేడు. కౌన్సిల్ ఎక్కడి నుంచి వస్తున్నారు? 8 మంది వాళ్ళే వచ్చారు. వాళ్ళ జనాభా లేకుండా వాళ్ళు ఎట్లా వస్తున్నారు? మన డబ్బులు ఉండి కూడా మనం వస్తలేము. ఒకసారి ఆలోచించండి మిత్రులారా. డబ్బులు ఉన్న రాండి, బయటికి రాండి. పతాల ఉంది, అన్నీ ఉన్నాయి, అన్ని రకాల అన్నీ ఉన్నాయి. ఎందుకు వస్తలేరు?
మున్సిపల్ ఓట్లు కూడా దగ్గర ఉన్నాయి, జనవరిలో ఉన్నాయి. కాబట్టి ఇక మన పెద్ద మనిషి ఉండు జోగే గారు ఎప్పటికీ సత్యం చూస్తాడు. మరి జనాన్ని ఎందుకు కూడా అర్థం కాదు నాకు. లేపు అందరం లేపు, 3 పైసలు ఉంది బయటది. దయచేసి మీ మీద బాధ్యత పెడుతున్నా జోగే గారు. మీ తరఫున ఒక ఆయన గెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ చింతలకుంట అండర్ పాస్ రోడ్డు సరస్వతి నగర్ వెళ్లే రహదారిలో విజయవాడ నేషనల్ హైవే రోడ్డు కానుకొని దర్గా పేరు చెప్పుకొని దుకాణాలు పెట్టడంతో ట్రాఫిక్ ఇబ్బందులు మరియు పలు ప్రమాదాలు జరుగుతుంటే జిహెచ్ఎంసీ ట్రాఫిక్ R&B అధికారులు దుకాణాలను ఎందుకు తొలగించట్లేదని జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసి కాలనీ వాసులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడారు. మన్సూరాబాద్ డివిజన్ చింతలకుంట అండర్ పాస్ రోడ్ సరస్వతి నగర్ వెళ్లే రహదారిలో విజయవాడ నేషనల్ హైవే రోడ్డు కానుకొని దర్గా పేరు చెప్పుకొని దుకాణాలు పెట్టడంతో ట్రాఫిక్ కు ఇబ్బందులు మరియు ప్రమాదాలు జరుగుతుంటే జిహెచ్ఎంసీ ట్రాఫిక్ R&B అధికారులు దుకాణాలను ఎందుకు తొలగించట్లేదని జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసి కాలనీ వాసులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ విజయవాడ నేషనల్ హైవే రోడ్ సరస్వతి నగర్ రహదారి మార్గంలో దాదాపు 25 పైగా కాలనీలకు సంబంధించిన వాహనాల రాకపోకలకు ఈ రోడ్డును ఉపయోగిస్తారని, దర్గా పేరు చెప్పుకొని రోడ్డుకు ఆనుకొని పలు దుకాణాలు పెట్టించి వ్యాపారం చేస్తున్నారని, అక్కడే టర్నింగ్ ఉండడంతో పలు ప్రమాదాలు ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, వెంటనే జిహెచ్ఎంసీ ట్రాఫిక్ మరియు R&B అధికారులు సమన్వయంతో దుకాణాలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సరస్వతి నగర్ కాలనీ అధ్యక్షులు ధర్మారావు, ప్రధాన కార్యదర్శి మురళీగౌడ్, సతీష్ కుమార్, సత్యప్రియ, వెంకటరమణ, ప్రవీణ్, వెంకటేష్, జగన్, నరసింహగౌడ్, విజయభాస్కర్, సందీప్, సుబ్బారావు, సురేష్ మరియు బీజేపీ నాయకులు పాతూరి శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు. నిర్లక్ష్య వైఖరి, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, కావాలి కావాలి మా రోడ్డు మాకు కావాలి. నేను ఒక రోజు చూస్తే నెక్స్ట్ డే కనపడ్డది నాకు. రైట్ నైట్ పెట్టి ఇది మొత్తం కూడా 4-5 సంవత్సరాల నుంచి ఇది నేషనల్ హైవే చింతలకుంట దగ్గర అండర్ పాస్ ఉంది. అండర్ పాస్ నుంచి ఇటు వస్తాయి. అదేవిధంగా చింతలకుంట నుంచి ఇట్లా వనస్థలిపురం పోయే రోడ్ ఇది ఇటు మెయిన్ దోరి కాలనీ, పెద్ద చెరువు, మళ్ళీ మన్సూరాబాద్ పోయేటువంటి రోడ్ ఇది. ఈడ దర్గా పేరు మీద దర్గా ఉంటే ఉండని దర్గా ఉండే, కానీ దర్గా ఉండేది 20 ఫీట్లు 30 ఫీట్లు అవతల ఉంది. ఈ దర్గాను అడ్డం పెట్టుకొని మొత్తం పంచాయత్ దుకాణాలు ఇవన్నీ డైలీ ఇక్కడికి వెళ్ళి ఎవరైనా ఇట్లా టర్న్ అయితే ఇక్కడికి వెళ్ళి యాక్సిడెంట్లు అవుతున్నాయి. అట్లకెళ్ళి పోవాలంటే 3 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి యూటర్న్ తీసుకురావాల్సి వస్తుంది. సరస్వతి కాలనీ వాళ్ళకి కానీ ఇక్కడ 20 కాలనీలకు అప్రోచ్ రోడ్ ఉంది. దీని మీద జిహెచ్ఎంసీ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోరు. అదే గుడి వాళ్ళు ఇంకోది అయితేనేమో ఇమీడియట్గా యాక్షన్ తీసుకోరు. ఇది కమర్షియల్గా వాడుతారు, ఏదో దర్గా అంటే కాదు, మొత్తం పంచాయతీ కానీ ఇప్పుడు ఇట్లా రావాలంటే రాగానే మొత్తం యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. ఎవరైనా ఇట్లా వచ్చినా పోయినా రెండింటికి యాక్సిడెంట్లు అవుతున్నాయి. జిహెచ్ఎంసీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. సరస్వతి కాలనీ వాళ్ళు ఇక్కడ మధురా నగరు, మన్సూరాబాదు చాలా కాలనీలకు ఇబ్బందిగా ఉన్నది. ఇది జిహెచ్ఎంసీ వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. శ్రీ వెంకటేశ్వర కాలనీలో గల పార్కు పద్మావతి ఉద్యానవనంలో వన మహోత్సవం జరిగింది. స్థానిక కౌన్సిలర్ రావిరాల పూజిత వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వన మహోత్సవం, చెట్లు నాటడం, మొక్కలు వితరణ ఘనంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర కాలనీలో గల పార్కు పద్మావతి ఉద్యానవనంలో వన మహోత్సవం జరిగింది. స్థానిక కౌన్సిలర్ శ్రీమతి శ్రీ రావిరాల పూజిత వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వన మహోత్సవం, చెట్లు నాటడం, మొక్కల వితరణ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా గౌతమ్ IAS,
సిఎండిఏ కమిషనర్, డైరెక్టర్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ కమిషనర్ నిషాడ్ అహ్మద్ పాల్గొని మాట్లాడుతూ మొక్కలను రక్షించాలని, కాలనీ గ్రీనరీ బాగుందని, శ్రీ వెంకటేశ్వర కాలనీ పార్క్, పద్మావతి ఉద్యానంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, చెట్లు నాటడం వల్ల ప్రస్తుత కాలంలో అత్యంత అవసరమని తెలిపారు. వీధి కుక్కలని పట్టుకొని స్టెరిలైజేషన్ వ్యాక్సిన్ వేస్తున్నామని, నల్గొండలో రోజుకు 30 కుక్కలకు వేయిస్తున్నామని అన్నారు. రావిరాల పూజిత వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర కాలనీ అధ్యక్షులు నూకల జయపాల్ రెడ్డి, శ్రీ గౌతమ్కి వార్డు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. పార్క్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, వార్డులో గల 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బక్కతాయి కుంటను సుందరీకరణ చేసి కుంటకు పైపుల ద్వారా నీటి సరఫరా చేస్తే కాలనీ పరిసర ప్రాంతాలకు భూగర్భ జలాలు పెరుగుతాయని వినతి పత్రంలో, మరియు శ్రీ వెంకటేశ్వర కాలనీ ముఖం ద్వారా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద, కాలనీ ముఖద్వారం ఆర్చి వద్ద గల శ్రీ వివేకానంద స్వామి జంక్షన్ వద్ద తీవ్రమైన ప్రమాదాలు జరుగుతున్న కారణంగా స్పీడ్ బ్రేకర్లు, సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేయాలని కాలనీ కమిటీ సభ్యులు, దేవాలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు నూకల జయపాల్ రెడ్డి, షణ్ముఖ, నాగులపల్లి శ్యామ్ సుందర్, వార్డ్ ఆఫీసర్ జ్యోతి, దేవాలయం కమిటీ సభ్యులు పురుషోత్తం, ప్రభాకర్, దేవులపల్లి రామచంద్రయ్య, స్వామి సురికి కృష్ణయ్య, శంకరయ్య గౌడ్, వెంకటరమణ శర్మ, డబ్బికార్ కిరణ్, పంతులు, కవిత, వెలిశాల ప్రభాకర్, కొండోజు పుల్లయ్య, జనార్దనాచారి, థామస్ చౌదరి, రాజిరెడ్డి, సదాలక్ష్మి, సైదులు జవాను తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క 34వ వార్డు గౌరవ కౌన్సిలర్ గారికి వేదిక పైన రావాల్సిందిగా కోరుచున్నాను. తీసుకోలే ఫోటో సార్ ఈ సార్ మెయిన్ కమిషన్ సార్ మీరు సార్ కొద్ది ముందు చిన్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా 3వ మహాసభలను ఈ నెల 25వ తారీఖున జిల్లా కేంద్రంలో జరుగు మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు ఐతబోయిన రాంబాబు గౌడ్, జిల్లా కార్యదర్శి పాల్వాయి జానయ్యలు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా 3వ మహాసభలను ఈ నెల 25వ తారీఖున జిల్లా కేంద్రంలో జరుగు మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు ఐతబోయిన రాంబాబు గౌడ్, జిల్లా కార్యదర్శి పాల్వాయి జానయ్యలు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయినప్పటికీ స్వరాష్ట్రంలో కూడా జర్నలిస్టులు వివక్షకు గురవుతున్నారని, ఉద్యమ సమయంలో అప్పటి ఉద్యమ నాయకులకు ఇచ్చిన వాగ్దానాలను మరిచారన్నారు. 9 సంవత్సరాల పాటు కేసీఆర్ మాయమాటలు చెప్పి జర్నలిస్టులను మభ్యపెట్టినట్టుగానే ఇప్పటి రేవంత్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తున్నట్లుగా ఉన్నదని, అనుకూలమైన సంఘాలను పెట్టుకొని జర్నలిస్టుల సమస్యలను గాలికి వదిలేస్తూ వారి సంక్షేమాన్ని విస్మరిస్తూ జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్కు జర్నలిస్టులంతా మద్దతు ఇచ్చి జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అన్ని కార్పొరేట్ ఆసుపత్రిలో హెల్త్ కార్డులు చెల్లుబాటు అయ్యే విధంగా, కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం అందే విధంగా చూడాలన్నారు. జర్నలిస్టు పిల్లలందరికీ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఉచిత విద్య అందించాలని, అదేవిధంగా అక్రమంగా జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకొని జర్నలిస్టు రక్షణ కోసం కఠినమైన చట్టాలు తీసుకోవాలని,
డిమాండ్ చేశారు. జర్నలిస్టుల హక్కుల కోసం సంఘ సభ్యులు ఈ నెల 25వ తారీఖున జరగనున్న సమావేశాన్ని అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాయిని శ్రీనివాసరావు, వెంకట్రెడ్డి, ఎరుకల సైదులు గౌడ్, నందిపాటి సైదులు, రామారావు, రెడ్డి భిక్షం రూథర్, దోసపాటి అజయ్ గౌడ్, వెల్పుల ప్రవీణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, టీడబ్ల్యూజేఎఫ్. మిత్రులారా, ఈ నెల 25వ తారీఖున సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీడబ్ల్యూజేఎఫ్ 3వ మహాసభను విజయవంతం చేసేందుకు కదిలి రావాలని ఈ సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కానుండి జర్నలిస్టులకు ఒక తీయటి కబురు మాత్రమే ఇస్తున్నారే తప్ప ఈ రోజు వరకు గత ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ మన జర్నలిస్టుల పక్షాన జర్నలిస్టుల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడుతున్న సందర్భం ఏం కనిపించట్లేదు. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో జర్నలిస్టులంతా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పక్షాన నిలబడి పోరాటం చేయాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. సూర్యాపేట జిల్లా జర్నలిస్టు మిత్రులకు ఈ నెల 25వ తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా 3వ మహాసభలు ఏర్పాటు చేయడమైనది. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం, జర్నలిస్టుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ప్రత్యేక ఎజెండాగా ఈ 3వ జిల్లా మహాసభలు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్నాయి. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయి తప్ప జర్నలిస్టుల కోసం పాటుపడ్డ దాఖలాలు కనపడటం లేదు. కొన్ని సంఘాలను అడ్డం పెట్టుకొని అప్పటి ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ జర్నలిస్టులకు మాయమాటలు చెప్పి మభ్యపెడుతూ కాలాన్ని వెల్లబుచ్చుతున్నాయి తప్పించి నిజంగా జర్నలిస్టుల కోసం, వారి హక్కుల కోసం, వారి సంక్షేమం కోసము ఈ ప్రభుత్వాలు పాటుపడుతున్నట్టుగా కనపడట్లేదు. కాబట్టి మన సూర్యాపేట జిల్లా వేదిక నుంచి జర్నలిస్టుల యొక్క హక్కుల సాధన కోసము, సంక్షేమం కోసము కట్టుబడి ఉన్నటువంటి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషను మన సూర్యాపేట జిల్లా కమిటీ హక్కుల కోసం పోరాడుతుంది. కాబట్టి నేను సూర్యాపేట జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఈ నెల 25వ తారీఖున జరిగేటటువంటి 3వ మహాసభను విజయవంతం చేయాలి. అందరూ జర్నలిస్టు మిత్రులారా కదిలి రండి, హక్కుల సాధన కోసం కలిసి రండి అనే నినాదంతో ఈ టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభ జరగబోతున్నది. మన హక్కుగా మనకు వచ్చిన ఇళ్ల స్థలాలు కానీ, హెల్త్ కార్డులపైన ఉచిత వైద్యం కానీ, ప్రతి కార్పొరేట్ కళాశాలలో స్కూళ్ళలో ఉచిత వైద్యం జర్నలిస్టు పిల్లలకు అందించాలనే నినాదంతో కానీ జర్నలిస్టు యొక్క హక్కుల సాధన కోసము, వారి రక్షణ కోసం కఠిన చట్టాలను తీసుకురావాలనేటువంటి నినాదంతో, అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టులకు హెల్త్ కార్డు అందించాలనేటువంటి నినాదంతో ఈ 3వ జిల్లా మహాసభ సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరగబోతున్నది. కాబట్టి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మన హక్కుల్ని సాధించుకోవాలంటే పోరాడే సంఘం పక్షాన మీరందరూ నిలబడి పోరాడే సంఘానికి మీరు మద్దతు ఇవ్వాలి. ఆ విధంగా మద్దతు ఇచ్చినప్పుడే మన యొక్క హక్కులు సాధించబడతాయి, మన సంక్షేమం గురించి ప్రభుత్వాలు కదిలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల 25వ తారీఖున జరిగేటటువంటి మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శుక్రవారం హైదరాబాద్ నడి ఒడ్డున 10.64 కేజీల గంజాయిని, ధూల్పేటలో 2 సంఘటనలో 2.372 కేజీల గంజాయి పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లాలలో తీసుకువెళ్తున్న 455 ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లో అక్రమంగా సరఫరా అవుతున్న గంజాయిపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపుతూ వస్తుంది. అక్రమార్కులు వివిధ మార్గాల్లో ఒరిస్సా, ఏపీ మీదుగా హైదరాబాద్కు అక్రమ రవాణా చేస్తున్న సందర్భంగా ఎక్సైజ్ పోలీసులు ఎక్కడికక్కడ గంజాయిని పట్టుకుంటూ గంజాయిని నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్ నడి ఒడ్డున 10.640 కేజీల గంజాయిని, ధూల్పేటలో 2 సంఘటనల్లో 2.372 కేజీల గంజాయి పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో తీసుకువెళ్తున్న 455 ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్
డైరెక్టర్ వివి కమల్ హాసన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళ్తే ఒరిస్సా బార్డర్ నుంచి తీసుకువచ్చిన గంజాయిని హైదరాబాద్కు అక్రమ రవాణా చేస్తుండగా శుక్రవారం లిబర్టీ థియేటర్ ఏరియా ఆదర్శ నగర్ ప్రాంతంలో శిరీషతో పాటు సిబ్బంది గంజాయిని పట్టుకున్నారు. ఈ గంజాయిని తూకం వేగా 10.640 కేజీలుగా ఉందని సిఐ తెలిపారు. ఈ కేసులో మహమ్మద్ అఫ్సర్ పాషా, పేరల కార్తిక్లను అరెస్ట్ చేసినట్లు సిఐ తెలిపారు. గంజాయిని పట్టుకున్నటువంటి సిబ్బందిని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి అభినందించారు. ధూల్పేట్లో గంజాయి పట్టివేత ఆపరేషన్ ధూల్పేటలో భాగంగా జరుగుతున్న దాడుల్లో 2.372 కేజీలు గంజాయి పట్టుకున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్ అంజిరెడ్డి తెలిపారు. మచ్చి మార్కెట్, బేగం బజార్ ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్న 2 వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 1.120 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ధూల్పేట్కి చెందినటువంటి అర్జున్ సింగ్ పై కేసు నమోదు చేశారు. మరో కేసులో శివానంద్ హోటల్, మంగళహాట్, పురాన్పూల్ ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలను సాగిస్తున్నటువంటి లక్ష్మణ్ సింగ్, నితీష్ సింగ్, అభిషేక్ సింగ్ పై కేసు నమోదు చేశారు. వీరి వద్ద నుంచి 1.125 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు. వీరిని దివాలా గంజి ప్రాంతంలో అమ్మకాలు జరుగుతుండగా పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ దాడిలో ధూల్పేట్ పోలీస్ స్టేషన్ సిఐలు మధుబాబు, గోపాల్తో పాటు ఎస్టీఎఫ్లో భాస్కర్ గౌడ్, మధు సిఐలు, వీరితో పాటు హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ రెడ్డి, శ్రీధర్, అజీం, యాదగిరి, రాజులతో పాటు ప్రకాష్, మహేష్, రాకేష్లు పాల్గొన్నారు. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని అభినవ సర్దార్ నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా శనివారం మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మున్సిపల్ లింగోజిగూడెంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పుష్పార్చన చేయడం జరిగినది. 78వ స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని భారత ప్రధాని అభినవ సర్దార్ నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా శనివారం మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మున్సిపల్ లింగోజిగూడెంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పుష్పార్చన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకర్, మున్సిపల్ అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, రూరల్ అధ్యక్షులు చినుకని మల్లేష్ యాదవ్, దాసోజు భిక్షమాచారి, ఉడుగు వెంకటేశం గౌడ్, కాసుల వెంకటేశం, కట్టా కృష్ణ, మిర్యాల రవి, కడారి ఐలయ్య, కొండాపురం దుర్గయ్య, పర్ని అంజిరెడ్డి, బాతరాజు ప్రవీణ్, బాతరాజు లింగస్వామి, ఎర్రకోని శ్రీను, బాతరాజు గణేష్, బాతరాజు శివశంకర్, పర్లే మహేశ్వర్ రెడ్డి, ఎర్ర నరసింహ, బోసి కృష్ణ, ఎర్రగోని సత్యనారాయణ, పోలేపల్లి భాస్కర్ తదితరులు పాల్గొనడం జరిగింది. నల్గొండ టీటీడీ కళ్యాణ మండపం నందు ఆగస్టు 3 నుండి ఆగస్టు 25 వరకు కళాభారతి చేనేత హస్తకళ మేళా వస్తు ప్రదర్శన అమ్మకం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని నిర్వాహకులు తెలిపారు. సంస్కృతి సాంప్రదాయాల మేళవింపు భారతదేశం ప్రపంచ దేశాలకెల్లా నాగరికతను నేర్పిన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు నేడు విశ్వవ్యాప్తమయ్యాయి. దేశ సంస్కృతిలో చేనేతలు, హస్తకళలు శ్రామిక జీవన సౌందర్యానికి ప్రతీకలు. అగ్గిపెట్టెలో పట్టుచీరను మలిచిన అద్భుతమైన కళా నైపుణ్యం కలిగిన కళాకారుల ఖ్యాతి ఖండతరాలు దాటింది. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరలను నేసి అద్భుత కళాఖండాలను తయారు చేసిన కళాకారులకు నాటి ప్రభువుల ఆదరణ, ప్రోత్సాహం అమోఘం. నేటి నవీన జీవన విధానంలో కళలను నమ్ముకొని ప్రభుత్వాల అరకొర ప్రోత్సాహంతో ప్రజాదరణ కరువై ఎంతోమంది కళాకారులు తమ నైపుణ్యాలకు పదును పెడుతూ తమ వృత్తులకు జీవం పోస్తున్నారు. టీటీడీ కళ్యాణ మండపం నల్గొండ నందు తేదీ 3/8/2023 నుండి 25/8/2023 వరకు కళాభారతి చేనేత హస్తకళా మేళా వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది.
పోచంపల్లి కలంకారీ మరియు ఖాదీ వస్త్రాలయం, మంగళగిరి చీరలు, బ్లౌజులు, వరంగల్ కాటన్, దొంగిలి, హైదరాబాద్ ఎంబ్రాయిడరీ చీరలు, గద్వాల చీరల డ్రెస్ మెటీరియల్, జైపూర్ బెడ్షీట్లు, మధ్యప్రదేశ్ మహేశ్వరి కాటన్ చీరలు, బెంగాలీ కాటన్ చీరలు, ఢిల్లీ సోఫా కట్ వర్క్స్, చిన్నారి డ్రెస్సులు, 1 గ్రామ్ ఆభరణాలు, గాజులు, లెదర్ బ్యాగ్స్, హైదరాబాద్ బంజారా ఉత్పత్తులు, హైదరాబాద్ మంచి ముత్యాలు, ఎట్టికోపాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, మైసూర్ జోర్ పోర్ట్స్, అగరవత్తులు మొదలైనవి హస్తకళ చేనేత వస్త్రాలలో పొందుపరచడం జరిగిందని నిర్వాహకులు పేర్కొన్నారు. బయటికి కూడా తీయన్నా. భారతి చేనేత హస్తకళాకారుల సంక్షేమ సంఘం తరఫున టీటీడీ కళ్యాణ మండపం నందు ఈ నెల 2వ తేదీ నాడు ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి మా యొక్క ఈ మేళ ఆగస్టు 25 వరకు మాత్రమే నిర్వహిస్తున్నాం. మా యొక్క మేళా నందు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి విచ్చేసినటువంటి చేనేత హస్తకళాకారులు వారి యొక్క కళా నైపుణ్యాన్ని ప్రదర్శన ద్వారా ఉంచారు. మా యొక్క చేనేత వస్త్ర మేళాలో పోచంపల్లి బెడ్షీట్స్ అండ్ శారీస్ కానీ, కాటన్ వెరైటీస్ అండ్ శారీస్, మంగళగిరి చీరాల, ఉప్పాడ, అట్లాగే వరంగల్ టవాల్స్, షారాన్పూర్ వుడన్ లాకర్ వేరు, ఖాదీ షర్ట్స్ అనుకోండి, ఖాదీ షర్టింగ్ అనుకోండి, నైటీలు, బెడ్షీట్స్, శారీస్, డ్రెస్ మెటీరియల్స్, ఎన్నో రకాల చేనేత వస్త్రాలు, అట్లాగే హస్తకళలు కూడా మా యొక్క ప్రదర్శనలో ఉంచాం. హస్తకళకు సంబంధించిన షారాన్పూర్ వుడన్ లాకర్ వేరే, 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలు కావచ్చండి, ఇమిటేషన్ జ్యువెలరీ అంటూ, ఏటుకోపాక కొండపల్లి బొమ్మలు, ఇట్లా అది ఎన్నో వెరైటీస్ చేనేత కళాకారులు తయారు చేసినటువంటి వస్త్ర ఉత్పత్తుల్ని, హస్తకళల్ని ఈ నెల 25వ తేదీ వరకు మాత్రమే టీటీడీ కళ్యాణ మండపం శివాజీ నగర్ నందు నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ మేళాన్ని సందర్శించి మా యొక్క కళాకారులను ఆశీర్వదించి ఈ పండుగ సందర్భాల్లో మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడ కండక్ట్ చేస్తారండి ఇది టీటీడీ మేళా. మేము లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. ఈ ఇయర్ ఇంకా కొత్త వెరైటీస్తో చాలా బాగా తీసుకొచ్చారు అన్ని ఐటమ్స్. మేము లాస్ట్ టైం బెడ్షీట్స్ పర్చేజ్ చేసాం సార్. బెడ్షీట్స్ కూడా రీజనబుల్ రేట్స్తో మంచి క్వాలిటీ ఉన్నాయి. నేను 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఈ ఇయర్ కూడా ఇంకా ఏమైనా కొత్త వెరైటీస్ పెట్టారో లేదో చూద్దామని వచ్చాము. మోర్ వెరైటీస్ ఆర్ దేర్ హియర్, సో వీఆర్ హ్యాపీ విత్ దట్. నల్గొండ పీపుల్ అంతా వచ్చి చూడొచ్చు, వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. చేనేత అంటే వాళ్ళు స్వతహాగా చేస్తారు కాబట్టి రేట్ కూడా వాళ్ళు రీజనబుల్గా ఇవ్వడానికి పీపుల్కి డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారు కాబట్టి రీజనబుల్ రేట్స్కి వాళ్ళు మనకి ఇవ్వగలుగుతున్నారు. సో అందరు ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఎస్వి క్రియేషన్స్ బ్యానర్పై బుడుగు సుధాకర్ నిర్మాతగా, ఇస్మాయిల్ షేక్ దర్శకత్వంలో, ఎస్ఎస్ సైదులు హీరోగా, బ్రహ్మరాంబిక, అర్పిత లోహి హీరోయిన్లుగా, ఎంఎల్ రాజా సంగీత దర్శకత్వంలో వస్తున్న సినిమా రాధాకృష్ణ. ఈ సినిమాకి తెలుగు మరియు బంజారా 2 భాషలలో విడుదల చేస్తున్నారు. గురువారం ఈ సినిమాకి సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. ఎస్వి క్రియేషన్స్ బ్యానర్ పై ఉడుగు సుధాకర్ నిర్మాతగా, ఇస్మాయిల్ షేక్ దర్శకత్వంలో, ఎస్ఎస్ సైదులు హీరోగా, బ్రహ్మరాంబిక, అర్పిత లోహి హీరోయిన్లుగా, ఎంఎల్ రాజా సంగీత దర్శకత్వంలో వస్తున్న సినిమా రాధాకృష్ణ. ఈ సినిమాని తెలుగు మరియు బంజారా 2 భాషల్లో విడుదల చేస్తున్నారు. గురువారం ఈ సినిమాకి సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నిర్మాత బెక్కం వేణుగోపాల్, నిర్మాత రామ్ తల్లూరి, హీరో సోహెల్, ఆటో రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత రామ్ తల్లూరి మాట్లాడుతూ, ఇది మా జిల్లాలో తీసిన సినిమా టీజర్ బాగుంది, పాటలు చాలా బాగున్నాయి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి సినిమాలు వస్తాయి. ఈ సినిమా నిర్మాతకి డబ్బులు, నటీనటులకి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ, చిన్న సినిమాలను సపోర్ట్ చేయడానికి నేను ఎప్పుడూ ముందుంటాను. ఈ సినిమా నేను చూసినప్పుడు క్లైమాక్స్లో ఇలా కాకుండా వేరేలా చేసి ఉంటే బాగుండేదని చెప్పాను. చెప్పిన వెంటనే రైటర్స్ టీం అంతా వచ్చి సజెషన్ తీసుకొని మళ్ళీ 3 రోజులు షూట్ చేసి ఎడిట్ చేసి సినిమా తీసుకొచ్చారు. దానివల్ల అర్థమవుతుంది తెలుగు సినిమా అంటే ఎంత పిచ్చి అని. తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ సినిమా తీశారు. కష్టానికి తగిన ప్రతిఫలం మంచి సక్సెస్ రూపంలో తగ్గాలని, ప్రొడ్యూసర్కి డబ్బులు, పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నానన్నారు. హీరో సోహెల్ మాట్లాడుతూ, ఈ సినిమా టీం నాకు ఫ్యామిలీ లాంటిది. మా సైదుల్నే నిర్మాతని, టీంని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. సినిమా అంటే రంగుల ప్రపంచం అంటారు, కానీ మీకు రంగులు చూపిస్తూ మేము బ్లాక్ అండ్ వైట్లో ఉండిపోతామని. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. జనాలకి ఏ సినిమా నచ్చుతుందో, ఏ సినిమా నచ్చదో తెలియదు. కానీ మాకు తెలిసింది హిట్ అయినా ఫ్లాప్ అయినా సినిమా చేయడం ఒక్కటే. ఈ సినిమా టీం కూడా అదే పట్టుదలతో మంచి సినిమా చేశారు. ఖచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది, మంచి సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నానన్నారు. ఆటో రాంప్రసాద్ మాట్లాడుతూ, నిజానికి ఈ సినిమాకి నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ గోపి ఫోన్ చేసి ఈవెంట్కి నన్ను ఆహ్వానించారు. టీజర్ చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ సినిమా ఈ టీంకి మంచి సక్సెస్, పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నానన్నారు. కథా రచయిత రాజేష్ మాచర్ల మాట్లాడుతూ, ఈ ఈవెంట్కి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన బెక్కం వేణుగోపాల్, హీరో సోహెల్కి, రామ్ తల్లూరికి, ఆటో రాంప్రసాద్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని. చిన్న సినిమా అయినా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఖచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం నాకుంది. థియేటర్లో ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేస్తారన్నారు. నిర్మాత ఊడుగు సుధాకర్ మాట్లాడుతూ, ఎంతో బిజీగా ఉండి కూడా సపోర్ట్ చేయడానికి వచ్చిన బెక్కం వేణుగోపాల్కి, హీరో సోహెల్కి, రామ్ తల్లూరికి, ఆటో రాంప్రసాద్కి కృతజ్ఞతలు. రామ్ తల్లూరి ముందు నుంచి నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా బెక్కం వేణుగోపాల్ చెప్పిన మార్పుల్ని బడ్జెట్ చేసుకోకుండా చేశాము. టీజర్కి వాయిస్ ఓవర్ ఇచ్చిన తనకెళ్ల భరణికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, ప్రేక్షకులు ఈ సినిమాని మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. రామ్ తల్లూరి గారిని ఫ్యూ వర్డ్స్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, టీజర్ చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది మా డిస్ట్రిక్ట్ వాళ్ళు తీసిన సినిమా, అందుకే నేను రావడం జరిగింది. సో ఇలాంటి కొత్త వాళ్ళని మనం చాలా ఎంకరేజ్ చేయాలి. ఒకసారి అందరు గట్టిగా చెప్పట్లు. వండర్ఫుల్ పోస్టర్. 1980s లో రాధే కృష్ణ. సో సినిమాకి తగ్గట్టే టైటిల్ కూడా చాలా యాప్ట్ గా, పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పటికే సాంగ్స్ అన్ని కూడా మనకి యూట్యూబ్ లో హల్చల్ చేస్తున్నాయి. అండ్ దర్శకత్వం వహించిన సినిమా రాధాకృష్ణ. నిర్మాత ఉడుగుల సుధాకర్ గారు. దీని టీజర్ లాంచింగ్ రేపు 9వ తారీఖు వైభవంగా జరగబోతుంది. అనివార్య కారణం వల్ల నేను రాలేకపోతున్నా. ఏమైనా అవకాశం ఉంటే వచ్చే అవకాశం ఉంది. నేను
సినిమాకి నేను వాయిస్ ఓవర్ చెప్పడం జరిగింది. ఒక ఉద్వేగభరితమైన సినిమా ఇది. ఇట్స్ అంటే లవ్ స్టోరీలో అంతర్గతంగా ఉండే ఒక వర్గ పోరాటం సంబంధించిన ఆస్పెక్ట్ ని చాలా బాగా డైరెక్ట్ చేశాడు. ఈ టీంకి, ఈ దర్శకుడికి, నిర్మాతకి, మిగతా టీం మెంబర్స్ అందరికీ నా అభినందనలు. ఇప్పుడు వాట్ నాట్ రీసెంట్ గా డాక్టరేట్ అవార్డు కూడా అందుకున్నారు. ఒకసారి అందరు గట్టిగా చెప్పట్లు. కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. బట్ సో ఆయన థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడైనా కానీ లైక్ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్సే. సో ఒక చిన్న స్థాయి నుంచి స్ట్రగ్లింగ్ స్టేజ్ నుంచి ఎవరైనా ఫస్ట్ సినిమా తీయంగానే మన చుట్టుపక్కల ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, అరే మా వాడు సినిమా తీసిండ్రా రాబాయ్, మా దోస్తుగాడు అని చెప్పేసి ఇక్కడ ఎంతోమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా సైదుల్ని ఎంకరేజ్ చేసినందుకు. ఎందుకంటే మీరే ధైర్యం. సో ఆ ధైర్యంతోనే ముందుకు వెళ్తూ ఉంటాం. అలాగే సైదులకి అండ్ అలాగే రాంప్రసాద్ అన్న గారికి చాలా థ్యాంక్ యూ సార్. మీ విలువైన తమ్ముడు గారికి అన్న కదా తమ్ముడు అన్న చిన్న సినిమాలని సపోర్ట్ చేస్తూ, నేను ప్రతి చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తూ ఆ వీలైనంత టైం స్పెండ్ చేస్తూ వాళ్ళకి రిలీజ్ దానికి హెల్ప్ చేస్తూ వస్తున్నా. అలాగే అంటే సినిమా చూడటం, మీడియా మిత్రులు ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు. కొంచెం టెన్షన్గా ఉంది ఫస్ట్ టైం ఇలా మాట్లాడుతున్నాను. ఓవరాల్ మూవీ మొత్తం అయిపోయింది మాది. ఇలా టీజర్ ఎవరితో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. తర్వాత మాకు థాట్ వచ్చింది, ఎవరిదైనా పెద్ద వాయిస్ ఉంటే బాగుంటుందేమో అనిపించి అలా పనిచేసాను. సో ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. ఈ సినిమాకి నాకు అసలు ఏం సంబంధం లేదండి. గోపి గారిని ఇద్దరం కలిసి ఫోన్ చేస్తుంటే, రాంప్రసాద్ ఒక మూవీ ఉంది, దానికి టీజర్ లాంచ్కి వెళ్దామంటే, సార్ నన్ను పెళ్ళైక సార్ బాగోదంటే, రాంప్రసాద్ సినిమా అంటేనే మనతో ఫ్యామిలీ, మన ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తాం అనుకుని రా అన్నారు. సో మా గోపి గారు అంత మంచి మనిషి. సో చిన్నది పెద్దగా ఉండదు. అలాగానే ఒకటే ఆలోచించాం, అవును కదా మనంతా సినిమా ఫ్యామిలీ కదా, రేపు నాకు అవసరం వస్తే వాళ్ళు రావచ్చు కదా అని చెప్పి ఆ ఒక్క ఉద్దేశంతో వచ్చాను. సో మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత అందరూ ఫ్యామిలీ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. నాకు ఇంత కాంబినేషన్ బాగా నచ్చింది. ఇస్మాయిల్ ముస్లిం, టైటిల్ రాధాకృష్ణ తెలుగు. ఆ అల్లా బ్లెస్సింగ్స్, ఆ కృష్ణుడి బ్లెస్సింగ్స్ రెండు ఉంటాయి మీకు. సినిమా పెద్ద హిట్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ సినిమాలో ఉన్న క్యారెక్టర్లు అందరికీ పేర్లు ఉంటాయి. మీకు ఆ పేర్లతో పాటు ఇంకా మంచి పేరు రావాలి, సినిమా హిట్ అయ్యి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ గారు మీకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగే శ్రీ శ్రీ ఊరముత్యాలమ్మ అమ్మవారి బోనాల మహోత్సవ సందర్భంగా 25వ వార్డులో కోడి లక్ష్మయ్య నరసమ్మ ఇంటి నుంచి తొలి బోనం ఎత్తి అమ్మవారికి పట్టుచీర, పసుపు కుంకుమ, గాజులు, జలబిందెలను ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగే శ్రీ 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 ఊర ముత్యాలమ్మ అమ్మవారి బోనాల మహోత్సవం సందర్భంగా 25వ వార్డులో కోడి లక్ష్మయ్య నరసమ్మ ఇంటి నుంచి కోడి శివకు తొలి బోనం ఎత్తి అమ్మవారికి పట్టుచీర, పసుపు కుంకుమ, గాజులు, జలబిందెలను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించి మాట్లాడారు. వర్షాకాలంలో ప్రజలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా 1000 కండ్లతో కాపాడమని అమ్మవారిని మొక్కే పండుగ బోనాల ఉత్సవం అన్నారు. రేపు ఆదివారం నిర్వహించే బోనాల మహోత్సవాన్ని ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో జూనియర్ కాలేజీలో సుదీర్ఘకాలం నుండి అటెండర్గా పనిచేస్తున్న ఎండి ఫరీద్ బదిలీపై వెళ్లడంతో కాలేజీ ఆవరణలో షటిల్ క్లబ్ క్రీడాకారులు పూర్వ విద్యార్థులు శాల్వలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కొత్తపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో జూనియర్ కాలేజీలో సుదీర్ఘకాలం నుండి అటెండర్గా పనిచేస్తున్న ఎండి ఫరీద్ బదిలీపై వెళ్తుండటంతో కాలేజ్ ఆవరణలో షటిల్ క్లబ్ క్రీడాకారులు పూర్వ విద్యార్థులు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కొత్తపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చిన్న ఉద్యోగమైనప్పటికీ క్రమశిక్షణతో విధులు నిర్వహించి మిత్రభావంతో ఉంటారని, సుమారు 3 దశాబ్దాల పాటు అంకితాభావం క్రమశిక్షణతో విధులు నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో షటిల్ క్లబ్ అధ్యక్షుడు వెలిమినేటి జహంగీర్, కార్యదర్శి మద్ది సోమేశ్వర్, కోశాధికారి జిలుక సైదులు, బరిగల రామచంద్రు, గనగాని నరసింహ, మర్రి అనిల్ కుమార్, కాపర్తి సైమన్, గంధమల్ల సుమన్, పోచం ఉపేందర్, అనబత్తుల వెంకన్న, మందుల కృష్ణ, శివ, చారి తదితరులు పాల్గొన్నారు. అందువల్ల ఉన్న ఫరీద్ భాయ్ గారిని వారి యొక్క అమూల్యమైన సందేశం మంచిగా ఏది కలిసిమెలిసి వండుకుంటూ ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అటెండర్గా పనిచేస్తున్న తరుణంలో ఇక్కడే ఆయనకు పర్మనెంట్గా వచ్చినందుకు సంతోషిస్తున్నాము. ఇంకా వాతావరణం ఈ షటిల్ క్లబ్ ఇక్కడ దాదాపు 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నాము. అందరి ఆరోగ్యాలు మంచిగా ఉండాలని, ఆయన ఆడకపోయినా మనతో ప్రతిరోజు ఒక ఏది వాకింగ్ లాగానో ఏదో వచ్చి డాక్టర్ సార్ నమస్తే సార్, ఆ జాగీర్ బాయ్, ఆ అనిల్ బాయ్, ఆ సైదుల్ బాయ్ పేరున పిలిచి ఆయన వాటర్ లేకున్నా ఏది లేకున్నా అన్ని రకాలుగా సేవలు అందించారు. వారికి ఇక్కడ ఫరీద్ భాయ్ చారి సార్ ఎన్నో మంచి గుర్తులు ఉన్నాయి. మనం బాపట్ల వెళ్ళడం మన వైజాగ్ ఎంతో మంచి మన అసలు కరోనా టైంలో ఇంత ఎంజాయ్ చేసిందంటే మనం తప్ప ఎవరు లేరు. మామూలు ఆనందం మాత్రమే కాదు, క్రీడానందంతో పాటు క్రీడోల్లాసాలతో పాటు మన టోర్నమెంట్ కండక్ట్ చేయడాలు ఎన్నో మెమరీస్. మంచి మిత్రులు ఉన్నారు, పోయిర్రు, మళ్ళీ మనకంటే ఇంకా మంచి మిత్రులు వస్తారు. ఇదే రకంగా కొనసాగుతాయని కోరుకుంటూ ఒక విధంగా తను పైకి ఎదగడం జరిగింది. ఇంకా మంచి ప్రమోషన్స్ రావాలని, మంచిగా ఆరోగ్యాలతో ఉండాలని, తన కుటుంబాన్ని కూడా మంచిగా పోషించుకొని మా అందరితో పాటు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో కూడా మా అందరికీ కూడా మేము నెమరు వేసుకుంటూ మీరు వచ్చినటువంటి సందర్భంలో మమ్మల్ని అందరినీ కలుస్తూ కూడా మాతో పాటు కూడా మళ్ళీ ముఖ్యమంత్రితో అట్లే ఉండాలని కోరుకుంటూ ఇంకా మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ ఈ దేవుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ముగిస్తాను. ధన్యవాదాలు. 38 సంవత్సరాలు చేశాను ఇక్కడ. ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు, మొదటిసారి వెళ్ళాను కాబట్టి ఇప్పుడు అమ్మగారింటికి అంతని అత్తగారింటికి పోయినట్టు అయిపోయింది. అక్కడ పోయిన తర్వాత ఆడ కూడా మంచిగా ఉంది కాలేజీ, కానీ నేను వస్తుంటే ఆడ వర్షం పడ్డది, సేమ్ ఇంత దూరం ఉంటుంది, కాలు ఇంతలో దిగబడ్డది, అట్లా ఉంది ఆ కాలేజీ. బండలన్నీ పైకి లేచినాయి. నిన్న ఒక పాము వచ్చింది, చంపాను అక్కడ. అది మొత్తం బండలలో ఏ పాము ఉంటుందో తెలియదు, కానీ ఆడిపోతే జైలు పడ్డట్టే. 8:40కి నేను ఆడ చేరుకుంటాను, అలా పోతే మళ్ళీ 4 గంటలకు బయటికి వెళ్తాను. సూర్యాపేట పట్టణంలోనే శనివారం ఇండస్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఊరముత్యాలమ్మ బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సిహెచ్ కృష్ణ మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలోని శనివారం ఇండస్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఊరముత్యాలమ్మ బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సిహెచ్ కృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల్లో తెలంగాణ బోనాల పండుగ యొక్క ప్రత్యేకతలను గుర్తు చేస్తూ అనేకమైన వేషధారణలో బోనాలు, హై స్కూల్ విద్యార్థులు డప్పు చప్పుళ్ళు, మేళతాళాలతోటి బోనాలతో ఊరేగింపుగా బయలుదేరి వీధుల వెంట నృత్యం చేస్తూ పోతరాజుల ఆటలతో పట్టణ ప్రజలను ఆశ్చర్యపరిచారు. అదేవిధంగా హై స్కూల్ విద్యార్థులు ఊరముత్యాలమ్మ బోనాల పండుగ వేడుకల్లో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగిందని వారు తెలియజేశారు. సూర్యాపేట పట్టణ దేవాలయ కమిటీ సభ్యులకు, సూర్యాపేట పట్టణ ప్రజలకు ముత్యాలమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో చైతన్యం కలిగించడానికి, అలాగనే మన యొక్క తెలంగాణ వైభవానికి ప్రసాదించడానికి, వాళ్ళలో ఉన్న తెలియజేయడానికి మరియు ఈ యొక్క ప్రత్యేకత విద్యార్థుల యొక్క వివిధ వేషధారణలోను అంటే సూత్రాలు బోనాలుగా చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగనే పట్టణ ప్రజలకు మరొకసారి ఇండస్ హై స్కూల్ తరఫున శ్రీ ఊరముత్యాలమ్మ తల్లి ఈ యొక్క శుభాకాంక్షలు అంటే దేవాలయం తరఫున కానీ బోనాల పండుగ తరఫున కానీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో బీసీల సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న వారికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో బీసీల సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా కళ్ళు తెరవకపోతే మన జాతి రాజకీయంగా అంతమవుతుంది. బీసీల కోసం నేను ముందు వరుసలో ఉంటాను. పార్టీ ముఖ్యం కాదు, బీసీలో ముఖ్యమని. రేవంత్ రెడ్డి కావాలా, బీసీలు కావాలా అంటే బీసీలే కావాలి అంటాను అని పార్టీల నాయకులకు విజ్ఞప్తి. అందరం కలిసి బీసీల కోసం కొట్లాడదాం. మొదట బీసీ, ఆ తర్వాతనే పార్టీ ఉండాలి. నేను కరాఖండిగా చెప్తున్నా, బీసీల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో రాజారాం యాదవ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిమ్మట రమేష్ బాబు హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన నేను కీర్తన చిత్రం ఫ్రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ వేడుక హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో అత్యంత ఘనంగా జరిగింది. చిత్ర యూనిట్తో పాటు ఈ వేడుకలలో ప్రముఖ నిర్మాత డిఎస్ రావు, ప్రముఖ మహిళామణులు శోభారాణి, పద్మిని, నాగులపల్లి, గిడుగు కాంతికృష్ణ, వాసిరెడ్డి, స్పందన పాల్గొన్నారు. చిమట రమేష్ బాబు హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన నేను కీర్తన చిత్రం ప్రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ వేడుక హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో అత్యంత ఘనంగా జరిగింది. చిత్ర యూనిట్తో పాటు ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత డిఎస్ రావు, ప్రముఖ మహిళామణులు శోభారాణి, పద్మిని, నాగులపల్లి, గిడుగు క్రాంతికృష్ణ, వాసిరెడ్డి, స్పందన పాల్గొని నేను కీర్తన చిత్రం చిమట రమేష్ బాబుకు హీరోగా తిరుగులేని పునాది వేయాలని అభిలాషించారు. ట్రైలర్లో సక్సెస్ కళ పుష్కలంగా కనిపిస్తుందని, ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేను కీర్తన ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. చిమట ప్రొడక్షన్స్ పతాకంపై చిమట రమేష్ బాబు సిహెచ్ఆర్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ చిమట రమేష్ బాబు, రిషిత, మేఘన హీరోయిన్లుగా, చిమట జ్యోతిర్మయ్ సమర్పణలో చిమట లక్ష్మీ కుమారి నిర్మించిన నేను కీర్తన చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హీరో కమ్ డైరెక్టర్ రమేష్ బాబు ఈ సందర్భంగా నేను కీర్తన చిత్ర రూపకల్పనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. తన సోదరి జ్యోతిర్మయ్, తన జీవిత భాగస్వామి లక్ష్మీ కుమారిల సపోర్ట్ లేకుంటే నేను కీర్తన ఇంత అద్భుతంగా వచ్చేది కాదని పేర్కొన్నారు. ఒక మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడానికి అవసరమైన ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. తన సోదరుడు నటించిన సినిమా అని అనడం లేదని, నేను కీర్తన పైన పైసా వసూల్ ఎంటర్టైనర్ అని చిత్ర సమర్పకురాలు చిమట జ్యోతిర్మయ్ పేర్కొన్నారు. నిర్మాత చిమట లక్ష్మీ కుమారి మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసాలతో మల్టీ జోనర్ ఫిలింగా రూపొందించిన నేను కీర్తన ఖచ్చితంగా నిరుపమాన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తనదైన వ్యాఖ్యానంతో అనుష ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. సంధ్య, రేణుప్రియ, జీవ, విజయరంగరాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్, మంజునాథ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పిఆర్ఓ ధీరజ్ అప్పాజీ, డిఐ భానుప్రకాష్, విఎఫ్ఎక్స్ నవీన్, ఎస్ఎఫ్ఎక్స్ ఏ నవీన్ రెడ్డి, పొరటాలు నూనె దేవరాజ్, నృత్యాలు అమిత్ కుమార్, సిహెచ్ఆర్ పాటలు సిహెచ్ఆర్ అంచుల నాగేశ్వరరావు, శ్రీరాములు సంగీతం ఎంఎల్ రాజా, ఛాయాగ్రహణం కె రమణ, కూర్పు వినయ్ రెడ్డి, బండారపు సమర్పణ చిమట జ్యోతిర్మయ్, నిర్మాత చిమట లక్ష్మీ కుమారి, రచన దర్శకత్వం చిమట రమేష్ బాబు.
Thank you, Andy. Thank you, everyone. Please be. వేదికను అలంకరించిన సినీ ప్రముఖులకు, అలాగే మీడియా మిత్రులకు మీ సమయాన్ని వెచ్చించి మా కోసం ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ప్రోత్సహించినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. నేను డైరెక్టర్స్ ఉంటారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు అలాగే వచ్చారు కదా అప్పాజీ గారు, అలాగే మన ఆర్జీ గారు అలాగే వచ్చారు. ఎక్కడ ఇలాంటి యువకుడిని ఇలాంటి ఒక శక్తిలాగా వచ్చాడు కాబట్టి ఇండస్ట్రీకి దానికి మంచి సపోర్ట్ చేసి ఈ సినిమా నేను కీర్తన అనే సినిమా మంచి విజయవంతం అయ్యి ఆ సిస్టరు వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చిన హీరో రమేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. నా ఫస్ట్ మూవీ హీరోయిన్గా నేను స్టార్ట్ చేసింది నేను కీర్తన అనే మూవీ. ఈ సినిమా తర్వాత నేను ఒక 6 మూవీస్ వరకు యాక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఈజ్ ద బెస్ట్. సినిమా మొత్తం మాస్ ఎలిమెంట్, ఫుల్ మాస్ సినిమా. అండ్ సాంగ్స్ అయితే ఎంఎల్ రాజా గారు బాగా చేస్తారు. సాంగ్స్ అయితే రియల్లీ కంగ్రాట్స్. అండ్ మన రమేష్ గారు అయితే ఈ సినిమాకి బాగా కష్టపడ్డారు. ఈ సినిమా 1 man ఆర్మీ షోలా రమేష్ గారు చేశారు. ఈ సినిమా ఆగస్టు 30 రంగస్థలం అంటే నాటక రంగం నుంచి వచ్చిన వాడిని. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రమేష్ బాబు గారికి రుణపడి ఉంటాను. నా జీవితంలో ఇద్దరికి రుణపడి ఉన్నాను. గారైనటువంటి ఇక్కడ ఒక చిన్న పాయింట్ మెన్షన్ చేయగలుగుతాను. ఆయన సినిమాని ఒక్కరే, టెక్నీషియన్స్ ఎవరి పని వాళ్ళు మాత్రమే చేశారు. సినిమాని ఆయన భుజాలు అప్పాజీ గారండి. ధీరజ్ అప్పాజీ గారు క్షీరసాగర మదనం అనేటువంటి ఒక మూవీని 2 years బ్యాక్ మేము రిలీజ్ చేసాము ఓటీటీలో. అది ప్రమోషన్ కోసమని ధీరజ్. హెడ్లైన్స్ మరోసారి. మెరిట్ విద్యార్థులను సన్మానించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. సైలెన్సర్లు మార్పిడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన అడిషనల్ ఎస్పీ రాములు నాయక్. పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఎర్రగుంట్ల వెంకటేష్ నియామకం. టర్నింగ్ ఉండడంతో ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయన్న జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. పూజిత వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం. గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను విస్మరిస్తున్నాయన్న టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఐతబోయిన రాంబాబు గౌడ్, జిల్లా కార్యదర్శి పాల్వాయి జానయ్య. హైదరాబాద్లో వివిధ కేసుల్లో గంజాయి పట్టివేత, పలువురి అరెస్ట్. లింగోజిగూడెంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పుష్పార్చన కార్యక్రమం. జీవన సౌందర్యానికి ప్రతీకలలు, చేనేతల హస్తకళలు ఉన్న జిల్లా సత్యనారాయణ. తెలుగు బంజారా భాషల్లో 1980లో రాధేకృష్ణ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల మహోత్సవం అన్న ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి. షటిల్ క్లబ్ క్రీడాకారులని పూర్వ విద్యార్థులు శాలువాలతో ఘనంగా సన్మానం. తెలంగాణ వైభవాన్ని చాటి చెప్పడమే బోనాల పండుగ ప్రత్యేకత అన్న ఇండస్ హై స్కూల్ ప్రిన్సిపల్ సిహెచ్ కృష్ణ. బీసీల కోసం నేను ముందు వరుసలో ఉంటానన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.
చేస్తున్నా నేను కీర్తన. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.